అందరూ అందరూ సిద్ధం. 6th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరూ ఇక్కడ ఒక్కరే మాట్లాడద్దు. మనం ఒక ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు ఇట్లనే దీంట్లో చేస్తారా? సైలెంట్ గా కూర్చోండి. నాగలక్ష్మి సిట్ ప్రాపర్లీ. సరే, ఈరోజు ప్రోగ్రామ్ చేసుకున్నాం కదా, దేని గురించి? చిల్డ్రన్స్ డే అంటే బాలల దినోత్సవం. తెలుగులో అడిగితే ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో అడిగితే తెలుగులో. అసలు ఎందుకు చేసుకుంటాం చిల్డ్రన్స్ డే? చాచా నెహ్రూ బర్త్డే, పుట్టినరోజు. పుట్టినరోజు అంటే చనిపోయిన వాళ్ళని జయంతి అంటారు. సరే, చాచా నెహ్రూ అంటే ఎవరు? ఎవరా? చాచా నెహ్రూ ఎవరు? వెరీ గుడ్. మన మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఆయన బర్త్డే సందర్భంగా మనం ఈరోజు బాలల దినోత్సవం జరుపుకుంటాం. మరి ఆయన బర్త్డే అయితే ఈ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? వెరీ గుడ్. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే ఆయనను చాచా నెహ్రూ అంటారు. ఆయనకు పిల్లలంటే ఇష్టం కాబట్టి ఈరోజు ఆయన గుర్తుగా మనము ప్రతి సంవత్సరం ఆయన జయంతిని మనము బాలల దినోత్సవంగా అంటే పిల్లల రోజులాగా జరుపుకుంటాం. అవునా? సరే, పిల్లలు ఉన్నారు కదా, మరి పిల్లలు ఏంటి అసలు? స్కూల్కి వస్తున్నాం, పోతున్నాం. దేనికోసం వస్తుంటారా స్కూల్కి? చదువు ఒకటేనా? చదువుకొని క్రమశిక్షణతో మెలగడాలి. సరే, మీరు అలా ఉంటున్నారా? క్రమశిక్షణతో ఉంటున్నారా? ఉండట్లేరా? ఉంటారా? ఉంటారా? ఉంటున్నారా? ఉంటారా? వెరీ గుడ్. మన పెద్దవారి పట్ల ఎలా ఉండాలి? మర్యాదగా, గౌరవం. చిన్నవారి పట్ల ప్రేమ. మన తోటి వారితోని స్నేహపూర్వకంగా. పెద్దవాళ్ళను గౌరవించాలి, చిన్నవాళ్ళను ప్రేమతో చూడాలి, మన తోటి వారితోని స్నేహపూర్వకంగా మెలగాలి. మనం అది చేస్తున్నామా? అవునా? వెరీ గుడ్. చేస్తే చాలా మంచిది. అలాగే ఉండండి, మంచిగా చదువుకోండి. ఫ్యూచర్లో నేటి బాలలే రేపటి పౌరులు. మరి పౌరులు ఎలా ఉండాలి? బాధ్యతాయుతంగా, అంటే మంచి బాధ్యత తీసుకొని దేశం పట్ల గౌరవంతో ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? మరి స్కూల్ ఏజ్లో, మనం చదువుకునే ఏజ్లోనే వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచే అన్ని అలవాటు చేసుకోండి. క్రమశిక్షణతో ఉండాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, చిన్నవారిని ప్రేమించాలి, తోటి వారితో స్నేహంగా ఉండి మంచిగా చదువుకోండి. ఓకేనా? అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే కొంచెం టైంకి వచ్చి ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. పిల్లలు అలాగే కూర్చోండి, మీకు స్వీట్స్ ఇస్తాం. ఓకేనా? అలా చేయండి.